చెప్పి కేవలం మాటల రూపేణ మాత్రమే పరిమితం చేసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ని దొంగ దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అయితే ఇటువంటి దోబూచులాయేటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలింది. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో పాకిస్తాన్ ఆర్మీకి బిగ్ షాక్ తగిలింది. పాక్ సైనికులను అక్కడి ప్రజలు తరిమి కొడుతున్నారు. సో పాకిస్తాన్ సైనికులను తరిమి కొడుతున్నారు అక్కడ ప్రజలు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పఠాన్లని ఊచకోత కోస్తున్నారని పాక్ ఆర్మీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్మీ అరాచకాలు తట్టుకోలేక జనాలు ఎదురు తిరిగారు. పాక్ ఆర్మీని పరిగెత్తించి పరుగులు పెట్టించారు. సో పాకిస్తాన్ ఆర్మీకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. పఠాన్లకి వ్యతిరేకంగా అక్కడ ఆర్మీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పఠాన్లని కొంత ఊచకోత కోస్తున్నారని చెప్పి పాక్ ఆర్మీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్మీ అరాచకాలు తట్టుకోలేకనే ప్రస్తుతానికి ప్రజలు ఎదురు తిరిగారు. ఒకసారి మీకు ఆ అద్భుతమైన విజువల్స్ ని, పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టించి బండలతో, రాళ్లతో, కర్రలతో కొట్టినటువంటి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. రైట్, అది కదా దెబ్బ అంటే. అందుకే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఎవడో కాదు పాకిస్తాన్ని బొంద పెట్టాలి, పాకిస్తాన్కి పరుగులు పెట్టించాలి, పాకిస్తాన్కి చుక్కలు చూపించాలంటే భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలే అక్కర్లేదు. భారత్ అంతకంటే అక్కర్లేదు. అక్కడి దేశస్తులు, అక్కడి ప్రజలే ఆర్మీని పరుగులు పెట్టించే విజువల్స్ మనం చూస్తున్నాం కదా. పఠాన్లకు వ్యతిరేకంగా పఠాన్లని ఊచకోత కోస్తున్నారని చెప్పి వారిపై ఆరోపణల నేపథ్యంలో ఆర్మీని అరాచకాలు తట్టుకోలేక ప్రజలంతా ఎదురు తిరిగారు. పాక్ ఆర్మీని పరిగెత్తించారు. సో పఠాన్లు అంటే ఎవరు అంటే అక్కడి కొంతమంది అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రజలు. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పఠాన్లు అనేటువంటి ఒక తెగ లేకపోతే ఒక కమ్యూనిటీ ఉంది. వారిని ఊచకోత కూస్తున్నారని చెప్పి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్స్ని, పాక్ ఆర్మీ సోల్జర్స్ని కర్రలు బట్టి, రాళ్ళు బట్టి, ఈ పిచ్చు కుక్కలంట, ఈ వెధవలు, ఈ నీచులు నిక్కుస్తులు వచ్చి ఇంకా వేరే దేశాలపై యుద్ధాలు చేస్తారట. చేతగాని దద్దమ్మల్లాగా తోక ముడుచుకొని తలలు కిందికి వంచుకొని పరుగులు పెట్టిన ఈ వెధవలు వీళ్ళు వేరే దేశాలపై యుద్ధాలు చేస్తారా? ఒరే ఆసిముని, చూస్తున్నావు కానీ ఆర్మీ పరిగెట్టిస్తున్నారు పాకిస్తాన్ ప్రజలు. మీ దేశస్తులే మీ ఆర్మీని పరిగెట్టిస్తుంటే అక్కడి నుంచి పరుగులు పెట్టిన మీరు ఇతర దేశాలపై, భారత్ పై మాట్లాడతారా? భారత్ అనే పదాన్ని ఎత్తడానికి కూడా మీరు అర్హత లేదు. నాలుక చీరేస్తామన్న రకంగా మీ దేశస్తులే మన పరుగులు పెట్టిస్తున్నారు. పఠాన్లపై ఊచకోతకి అక్కడి ఆర్మీ ప్రజలు రక్షించడానికి కాదు, వారిని భక్షించడానికి. ఈ పదం మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. సో ప్రజల్ని రక్షించడం కాదు అక్కడి ఆర్మీ యొక్క పనితనం. పాకిస్తాన్ ఆర్మీ చేసేది ప్రజలు రక్షించడం కోసం కాదు, ప్రజల్ని వంచి, నయవంచన గురి చేసి వారి దగ్గర నుంచి సొత్తు చేసుకొని ప్రభుత్వాలను నడిపించడం కోసమే అక్కడ ఆర్మీ పనిచేస్తూ ఉంటుంది. ఏ రోజు కూడా అక్కడ దేశస్తులను రక్షించడం కోసం అక్కడ ఆర్మీ పనిచేయదు. ఏంటి, ఆర్మీ వెళ్ళిపోయి ప్రజల్ని ఊచకోత కోయడమా? అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడమా? ఎక్కడో కాదు, పాకిస్తాన్లోనే. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది పాకిస్తాన్లోనే ఒక ప్రావిన్స్. మరి లోపల దేశస్తుల నుంచే ఇంతటి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తుందట, ఇంకొక దేశంపై యుద్ధానికి దిగుతుందట. మీకు తెలిసిందల్లా ఒకటే మీకు తెలుసు, ఉన్నది కాస్త అమ్ముకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఉన్నది కాస్త అమ్మడం, దాచుకోవడం విషయానికి వస్తే చైనాకి గ్వాదర్ పోర్ట్ అప్పగించాలి, పస్ని పోర్ట్ వచ్చేసి అమెరికాకి అప్పగించాలి. అప్పటికంటే ముందుపే టర్కీతో 1000 ఎకరాలతో కూడినటువంటి ఒక ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ హబ్ కోసం మన ల్యాండ్ని తనఖా పెట్టుకోవాలి. రేర్ ఎర్త్ మినరల్స్ పేరిట అమెరికాకి మన దగ్గర ఉన్నటువంటి మినరల్స్ మొత్తాన్ని తాకట్టు పెట్టాలి. ఇంతే, మనకు తెలిసిందల్లా ఇంతే. ఇక ఉగ్రవాదులకి డబ్బులు అందించాలి, ఉగ్రవాద సంస్థలకి డబ్బులు పంపించాలి. ఉగ్రవాదులు ఎవడైనా చనిపోతే వాడి అంత్యక్రియను అధికారికంగా లాంఛనాలతో చేయాలి, వాడికి ₹1 నష్టపరిహారం చెల్లించాలి. అంతే మీకు తెలిసిందల్లా. ఓ ఆట ఆడడం రాదు, ఓ పాట పాడడం రాదు. ఎందుకురా మీ బతుకులు మీరు బతికి? మొన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఓడిపోతే వాడు
కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ చేసి గన్ ఫైరింగ్ చేయడాలు ఇటువంటివి చేసేది. ఏషియా కప్ లో చేసిన దుర్మార్గం ఇదేనా? ఆడడానికి రాదు, ఒక పాట రాదు, ఆట రాదు, ఎందుకు ఈ బతుకులు బతికి ఉత్తగా భూతల్లికి బరువు తప్ప ఇంతటి దుర్మార్గమా? పాకిస్తాన్లో ఇప్పుడు ఆర్మీ సోల్జర్స్ పైన జరిగేటువంటి ఈ దాడులు భీకరంగా మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో అక్కడి దేశస్తులు ఆ చిటాపటా సౌండ్ పటాపటా సౌండ్ అన్నీ కూడా వచ్చేదంతా కూడా అక్కడ దేశస్తులు స్థానికంగా ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఉన్నటువంటి అక్కడి స్థానికులే చాలా భయంకరంగా ఆర్మీ పైన రాళ్లతో కర్రలతో దాడి చేసి పరుగులు పెట్టిస్తున్నారు. కారణం ఒకటే, పఠాన్లపై ఊచకోత కోస్తున్నారు ఆర్మీ సోల్జర్స్ అనే దానికి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ ఏంటంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని కొన్ని బార్డర్ ఏరియాస్, ఆఫ్ఘనిస్తాన్కి అటాచ్ అయినటువంటి బార్డర్ ఏరియాస్, వారంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలవాలని చెప్పి ఉద్యమిస్తున్నారట. మేమంతా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతాం, మేము పాకిస్తాన్లో ఉండం, ఈ ఉగ్రవాద దేశంలో ఉండం, ఉగ్రవాదులని పెంచి పోషించేటువంటి దేశంలో మాకు ఉండడానికి వీలు లేదు, అవకాశం లేదు, మాకు ఇష్టం లేదని చెప్పారంతా కూడా పోరాడుతూ ఉన్నారట. ఉగ్రవాద దేశంతో మేము చేతులు కలపం, ఉగ్రవాదులతో కలిసి మేము ఉండలేము, ఉగ్రవాదాన్ని మేమెన్నటికీ సహించమనే రకంగా అక్కడి కొంతమంది దేశస్తులు వారంతా కూడా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతామని పోరాడుతూ ఉన్నారట. ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా? మీ దేశస్తులు మీరు పోరాడేటువంటి దేశం పైనే ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోరాటం చేస్తున్నారు, ఆ దేశంతో కలిసిపోతామన్న రకంగా వారు మాట్లాడుతున్నారంటే ఇక అర్థం చేసుకోండి మీరు ఎంతటి నిస్సహాయులు, ఎంతటి దుర్మార్గులు, నీచ్ కమిన్ కుత్తేగాలనేది. ఒకసారి ఇవన్నీ చెప్పడం కాదు, అక్కడ ఎంతటి స్థాయిలో పరుగులు పెట్టించి ఆ దేశస్తులని పరుగులు పెట్టించి ఆ ఆర్మీ సోల్జర్స్ పరుగులు పెడుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, పైన కింద ఆ రెండు విజువల్స్ మీకు కనిపిస్తోంది ఆర్మీ సోల్జర్స్ అక్కడి నుంచి పరుగులు పెట్టడమే. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. తోక ముడుచుకొని పరుగులు పెట్టి అక్కడి నుంచి పారిపోతున్నటువంటి ఈ దుర్మార్గులు వీళ్ళు మాట్లాడుతున్నారు ఉగ్రవాదం గురించి మాట్లాడే దుర్మార్గులు. మీరు చూడండి, ఇక్కడ ఆ టపాసుల సౌండ్లు లేకపోతే ఆ గన్ పేలుళ్ల సౌండ్లు వస్తున్నాయి కదా, మరి సామాన్య ప్రజల దగ్గర గన్లు ఎక్కడున్నాయంటే అక్కడ అది కామన్ కల్చర్ అయిపోయింది. పాకిస్తాన్లో ఒక సంస్కృతి అయిపోయింది, అది ప్రతి ఒక్కడి చేతిలో. ఇది కాదు, సింధు ప్రావిన్స్ అనే ప్రాంతంలో పంజాబ్ ప్రావిన్స్ నుంచి సింధు జిల్లాలు మొత్తం కూడా సింధు ప్రావిన్స్ వరకు వెళ్ళిపోయి సింధు ప్రావిన్స్లోని కొన్ని ప్రాంతాలకే అక్కడ వ్యవసాయ లేకపోతే ఇండస్ట్రియల్ లేకపోతే ఇతరత్ర ఫార్మా యూసేజ్ కోసం ఆ నీళ్ళను వాడుతున్నారు.